డిమాండ్ బట్టే ధర. అర్థశాస్త్రంలో తరచూ వినిపించే మాట ఇది. సినిమాల్లోనూ ఇంతే. ఇక్కడి ధరల్ని డిమాండే నిర్ణయిస్తుంది. పారితోషికాలు అంతే. మార్కెట్ను బట్టే సినిమాని కొంటారు, అమ్ముతారు. క్రేజ్ను బట్టే పారితోషికం ముట్ట చెప్తారు. శాటిలైట్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. సినిమా పరిశ్రమకు శాటిలైట్ మార్కెట్ ఓ వరం. ఇదివరకు అదనపు రాబడిగా భావించిన శాటిలైట్ ఇప్పుడు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. మరీ ముఖ్యంగా అగ్రకథానాయకుల సినిమా అంటే శాటిలైట్కు రెక్కలు వచ్చేస్తాయి. కొన్నాళ్ల క్రితం ఫలానా సినిమా శాటిలైట్ హక్కుల్ని 10 కోట్లకు కొన్నారట అంటూ ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు 10 కోట్లన్నది అగ్రకథానాయకుడి చిత్రానికి కనీస ధరగా మారిపోయింది. తాజాగా రోబో సీక్వెల్ 2O శాటిలైట్ హక్కుల రూపంలో ఏకంగా 110 కోట్లు దక్కించుకుందట. ఆ అంకె చూసి బాలీవుడ్ వర్గాలు కూడా ముక్కున వేలేసుకుంటున్నాయి. ఇది వరకు ఎప్పుడూ ఎరుగని ధర ఇది. టాలీవుడ్ సినిమాల్ని మించిపోయిన అంకె ఇది. శాటిలైట్ మార్కెట్ కొత్త పుంతలు తొక్కుతోందనటానికి ఇంతకు మించిన నిదర్శనం ఏముంది? రజనీకాంత్ సినిమా అంటేనే ఓ ప్రభంజనం. సినిమా విడుదలకు ముందే కొత్త రికార్డులు నమోదైపోతాయి. ఇప్పుడు అదే జరుగుతుంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రోబో సీక్వెల్ 2O బాక్సాఫీస్ దగ్గర కొత్త ప్రకంపల్ని సృష్టిస్తోంది. తమిళ్, తెలుగు, హిందీ 3 భాషల్లోనూ కలిపి ఈ సినిమా శాటిలైట్ ద్వారా 110 కోట్లు దక్కించుకుందని తమిళ సినీ వర్గాలు చెప్తున్నాయి. కబాలీతో పోలిస్తే 2O నిర్మాతలకు రెట్టింపు ఆదాయాన్ని తీసుకొచ్చి పెట్టింది. బాహుబలి సినిమాకి శాటిలైట్ విషయంలో గట్టి పోటీ ఏర్పడింది. 2 భాగాల్ని ఒకేసారి దాదాపు 28 కోట్లకు ఎప్పుడో అమ్మేశారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ సినిమాలకు శాటిలైట్ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. పవన్ తాజా చిత్రం కాటమరాయుడు 12.5 కోట్లు ఆర్జించిపెట్టింది. మహేష్, మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి 26 కోట్లు దక్కినట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపుదిద్దుకోవటం వల్ల 2 భాషల్లోనూ శాటిలైట్ దక్కింది. అన్నట్టు ఈ సినిమాని హిందీలోనూ డబ్ చేస్తున్నారు. అంటే అక్కడి ఛానళ్లలోనూ మహేష్ సినిమాని ప్రదర్శించుకోవచ్చన్నమాట. మరి చిన్న సినిమాల మాటేంటి? అగ్రకథానాయకుల సినిమాలు సెట్లో ఉండగానే శాటిలైట్ మార్కెట్ని క్లోజ్ చేసుకోగలుగుతున్నాయి. కానీ చిన్న సినిమాలకు ఆ అవకాశం లేకుండా పోతోంది. ప్రతివారం 2 చిన్న సినిమాలైనా బాక్సాఫీస్ ముందుకు వస్తున్నాయి. అలా వచ్చిన సినిమాలన్నింటినీ కొనే పరిస్థితుల్లో టీవీ ఛానల్స్ లేవు. చిన్న సినిమాల విషయంలో ఆచితూచి స్పందిస్తున్నాయి. సినిమా బాగా ఆడితే ఎంత రేటుకైనా కొనటానికి సిద్ధమవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర చతికిలబడిన సినిమాల జోలికి వెళ్లటం లేదు. అంతెందుకు, అలా శాటిలైట్ పడక చీకట్లో మగ్గిపోతున్న సినిమాలు ఇప్పటికీ కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.